ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు తెర మీద తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా కాదు ఉరుకుతూ ఉన్నాయి. ఏం ఉరుకుతున్నాయి? రాజకీయ నాయకుల రాజకీయాలు ఉరుకుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మంత్రుల కొట్లాట, అంటే మంత్రుల కొట్లాటలు పంచాయతీలో ఒకరంటే ఒకరికి పడతలేదు, క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అదొక పక్క నడుస్తుంది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ సంక్షేమాలు కానీ ఎప్పటిలాగే మురికి కాలువల పడేసిరి రాజకీయ నాయకులు, అధికార పార్టీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ రాజకీయం చుట్టూ ఎక్కడ తిరుగుతుందిరా నాయన అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళా దీపావళి బుస్సు పోయింది, తుస్సు పోయింది, అన్నీ పోయినాయి. దీపావళి అయిపోయి, సంక్రాంతి అయిపోయి, మళ్ళీ రథసప్తం వస్తుంది, మళ్ళీ ఉగాది వస్తుంది. ఈ తుస్సుమనే బాంబులు మళ్ళా చిచ్చుబుడ్డి లెక్క మళ్ళా తుస్సుమంటా ఉంది. ఇవాళ ఏంది? హరీష్ రావు అరెస్ట్ అవుతాడా? హరీష్ రావు అరెస్ట్. ఎక్కడ ఏ ఛానల్ చూసినా అదే. కోర్స్ ఇక మనం కూడా అదే చెప్పుకోవాలి కదా. కానీ దాన్ని కొంచెం ఇంకోలాగా మనం చెప్తాం. ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఫస్ట్ నుంచి వినిపించే పేర్లు ఏంటండి? కేటీఆర్, సంతోష్, వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువ వినబడుతున్నాయి. ఇక థర్డ్ ప్లేస్లో హరీష్ రావు పేరు వినబడుతుంది. అంటే కేటీఆర్ తర్వాత సంతోష్ తర్వాత హరీష్ రావు పేరు వినబడుతుంది. సో ఇప్పుడు నోటీసులు పోతే ఎవరి దగ్గరికి పోవాలి? నోటీసులు కేటీఆర్ దగ్గరికి పోవాలి లేదా సంతోష్ దగ్గరికి పోవాలి. కానీ డైరెక్ట్గా సిట్ నోటీస్ ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి ఇచ్చింది. ఎస్, హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీయే, కీలక పాత్ర పోషించేటోడే, బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించేటోడే. కానీ ఏకి బీకి పంపకుండా డైరెక్ట్ సీకి ఎందుకు పంపినరు అనేది కొంతమంది మా సీనియర్ జర్నలిస్టులో లేకపోతే కొంతమంది విశ్లేషకులని కొద్దిగా అట్లా ఒక టచ్ చేసి చూస్తే, గత కొంతకాలంగా కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఫస్ట్ సంతోష్ అన్నది, తర్వాత హరీష్ రావుని అన్నది. అంటే ఫస్ట్ సంతోష్, తర్వాత హరీష్ రావు. కవిత గారు ఎవరినైతే టార్గెట్ చేసి మాట్లాడినరో ఫస్ట్ బాణం ఇప్పుడు ఎవరి మీద పడ్డది? హరీష్ రావు మీద. అంటే ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు ఇక్కడ? రేవంత్ రెడ్డి. కవిత ఏది మాట్లాడినా కవిత వాయిస్ని, కవిత బాధని ఏ సోషల్ మీడియా మోస్తుంది? డైరెక్ట్గా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజెస్లో కవిత మాట్లాడినటువంటి స్పీచ్లు కానీ, కవిత మాట్లాడినటువంటి సోషల్ మీడియా ఏమంటాం హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినట్టు కానీ, లేకపోతే మొన్న అసలు మండలిలో ఎవరికి రాని అవకాశము నందమూరి తారక రామారావు గారు, ఆయనకి రాని అవకాశం కూడా కల్వకుంట్ల కవితకు నేను లాస్ట్ రాజీనామా చేసిన కదా, నేను ఇంకా రాను కదా, నాకు అవకాశం ఇవ్వండి అని ఈవిడ గారు అడిగితే ఆయన గారు ఎవరు? మన మండలి చైర్మన్ గారు ఇచ్చినారట. కానీ విని ఎరగనటువంటి దృశ్యం. ఎవరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ? రేవంత్. అంటే వాళ్ళ ఇంటి పంచాయతీలు ఇవ్వని అంటలేను, ఇంటి పంచాయతీలు ఉన్నాయి. కానీ ఈ పంచాయతీలు ఎవరికి ప్లస్ అవుతున్నాయి? ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతున్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉన్నాయి కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీతోనే మమేకమై కల్వకుంట్ల కవిత పనిచేస్తున్నారు ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ కవిత గారికి చాలా ఉన్నాయి. కవిత ఎవరెవరినైతే టార్గెట్ చేసి మాట్లాడుతుందో, ఇప్పుడు హరీష్ రావు అన్నారు, హరీష్ రావుకి ఫస్ట్ పోయినాయి నోటీసులు. ఇదంతా ఒక రాజకీయం. బట్ ఇక్కడ హరీష్ రావు తప్పు చేయలేదా అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేసిరో తెలుసు. ఫస్ట్ ఆ సోమేష్ కుమార్ దగ్గర నుంచి మొదలు పెడితే కేటీఆర్, సంతోష్ కుమార్, ఈ కేటీఆర్ బ్యాచ్ ఉంటారు, బినామీల బ్యాచ్ కొంతమంది, ఈ ఎమ్మెల్సీ నవీన్ రావో ఎవరో మరి రావో రెడ్డో తెలియదు. తర్వాత అతను కొంతమంది ఎవరైతే ఈ చేతులు మారినాయో ఆ ఎక్విప్మెంట్ సాఫ్ట్వేర్ కొనడానికి. తర్వాత థర్డ్ ప్లేస్లో హరీష్ రావు వస్తాడు. వీళ్ళందరూ ఒకటే నావా, ఒకటే బోట్ల నుంచి ప్రయాణిస్తాం. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎప్పుడో కనుమరుగైపోయిందని అనుకున్నారు కదా అంతా.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం చేసింది గవర్నమెంట్ అంటే ఏం చేయలే. మా ఫోర్త్ ఎస్టేట్కి మంచి మసాలా న్యూస్ దొరికింది, మంచి న్యూస్ దొరికింది. రోజు కేటీఆర్ అరెస్టు, హరీష్ రావు అరెస్టు, లేకపోతే ఇంకేదో గిదే వార్తలు చెప్పుకోనికి తప్ప, ఆ ప్రభాకర్ రావు అరెస్ట్ అనో ఇంకేదో చెప్పుకోనికి తప్ప అంతకు మించి ఈ 2 years నుంచి ఏం జరిగింది లేదు. ఇటు తెలంగాణ ప్రజలకు మేలు జరిగింది లేదు, ఇటు ప్రతిపక్షాలను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, జైల్లో గడిది గుడ్డు పెడతా, బందర్ లడ్డు పెడతా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఏమీ లేవు. మరి ఇప్పుడు ఇల్లు అనగానే పండగ కాదు, సిట్ నోటీసులు రాగానే హరీష్ రావు అరెస్ట్ అన్నట్టు కాదు. అరెస్ట్ అవుతాడా హరీష్ రావు? చేస్తాడా రేవంత్ రెడ్డి? నమ్మకం ఉన్నదా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి? ఇదంతా రాజకీయం కాదా? రాజకీయంలానే ఉంది కదా. నాకైతే ఇది టాపిక్ డైవర్షన్ లాగే కనబడుతుంది. అంటే టాపిక్ డైవర్షన్ అంటే ఇక్కడ జరిగే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగేటువంటి ఏవైతే ఈ రాజకీయ కొట్లాటలు కావచ్చు, క్యాబినెట్ కొట్లాట కావచ్చు, ఇంకేదో కావచ్చు, దీని నుండి ఇంకో టాపిక్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇది ఒక టాపిక్ డైవర్షన్, 2026 టాపిక్ డైవర్షన్ లాగానే కనబడుతుంది. బట్ ఒకవేళ అరెస్ట్ చేస్తే మంచిదే. కాకపోతే ఎట్లుందంటే ఇది నానా పులి కథ వినే ఉంటారు మీరు. అడవికి పోతారు తండ్రి కొడుకులు ఇద్దరు. తండ్రి కట్టెలు కొడతాడు. అందరికీ తెలిసిన ముచ్చటనే మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. తండ్రి కట్టెలు కొడతాడు. ఇక్కడ తండ్రోడు రేవంత్ రెడ్డి, ఇక్కడ పిల్లలు ఎవరు? బీఆర్ఎస్ నాయకులు. అరెస్ట్ చేస్తా సారీ తండ్రి ఇక్కడ ఏమంటాం, పిల్లలు ఎవరంటే రేవంత్ రెడ్డి. పిల్లడి ప్లేస్లో రేవంత్ రెడ్డిని తీసుకుందాము. ఈ తండ్రి ప్లేస్లో తెలంగాణ ప్రజల్ని తీసుకుందాం. అయితే నాన్న ఒకసారి చూద్దాం మా నాన్న వస్తాడా లేదా, పులి వస్తుందా లేదా అని చెప్పి ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి అక్కడ నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి వాయిస్. నాన్న పులి వచ్చింది నాన్న నన్ను కాపాడని చెప్పి పిలిస్తే ఈ తండ్రి ఆగమేఘాల మీద, అంటే ఈ తెలంగాణ ప్రజలు కూడా ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి మాటలు నమ్మి, అంటే వాళ్ళ కొడుకు మాటలు నమ్మి అక్కడ ఉరుక్కుంటూ పోయి చూస్తే ఆడ పులి లేదు అక్కడ. సరే పులి లేదు కదా అని చెప్పి అట్లా అబద్ధాలు ఆడొద్దు నాన్న అని చెప్పి ఒకసారి చెప్పి మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళా నాన్న పులి వచ్చిందని కొడుకు ఆటకి మళ్ళీ పిలుస్తాడు. మళ్ళీ పోయి చూస్తారు అక్కడ. మళ్ళీ పోయి చూస్తే మళ్ళీ తెలంగాణ ప్రజలకి మోసమే, ఈడ నాన్నకు కూడా మోసమే. అక్కడ పులి లేదు, ఏం లేదు. ఈసారి వాళ్ళ నాన్న గట్టిగా అరిచి ఇరిటేట్ అయ్యి, ఏమ్రా ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా, ఎన్నిసార్లు చెప్తావురా అబద్ధాలు, తప్పు అట్లా చెప్పొద్దు అని చెప్పి ఈ నాన్న కొడుకుని బెదిరించి మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఏమవుతుంది ఇక మూడోసారి మళ్ళీ నిజంగానే పులి వస్తుంది. నిజంగానే పులి వచ్చిన తర్వాత నానా పులి అని అరుస్తాడు. అరిచిన తర్వాత జనరల్గా ఎవరు కూడా నమ్మరు. అట్లా ఇన్నిసార్లు అబద్ధాలు చెప్పి మళ్ళీ 4వసారి ఇది చేస్తారంటే ఎవరు నమ్మరు. అట్లనే ఈ నాన్న ఉరుకుతాడా అంటే ఉరకడు ఈసారి. మళ్ళీ ఈసారి కూడా అబద్ధమే చెప్తున్నాడు, ఎవడు నమ్ముతాడు, కావాలని నా పని అయిపోతుంది ఇక్కడ, నేను కట్టలు కొట్టుకుంటా అని చెప్పి ఈ నాన్న కట్టలు కొట్టుకుంటా ఉంటాడు. అంటే నాన్న ప్లేస్లో తెలంగాణ ప్రజలు ఉండరు అన్నట్టు. ఎవరు నమ్ముతలేడు రేవంత్ రెడ్డిని. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఈసారి ఏం చేస్తారు, నిజంగానే పూలు వచ్చి మింగేస్తుంది. సో ఇట్లా అయిపోయింది పరిస్థితి. సో ఇది కూడా అరెస్ట్ చేస్తా అని తెలంగాణ ప్రజలకు విరక్తి వచ్చింది. రేవంత్ రెడ్డి ఏమన్నా ఆడితే, రేవంత్ రెడ్డో బీఆర్ఎస్ ఇంకెవరైనా ఆడితే, కొత్త డ్రామా ఆడితే బాగుంటుంది. గతంలోనే చెప్పిర్రు మా ప్రభుత్వం వస్తే మీరు మమ్మల్ని కాపాడండి, గతంలో మీరు కట్టినటువంటి బ్యారేజ్లో అవకతవకలు ఉన్నాయి కానీ మేము చూసినట్టు వదిలేయలేదా అని చెప్పి ఒకానొక స్పీచ్లో స్వయాన అసెంబ్లీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పటి మొదటి ముఖ్యమంత్రి మాట్లాడినారు. ఇది ఇప్పటికి కూడా ఉంది, కావాలంటే చూడండి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీరు అక్కడ ఉత్తమ్నో బట్టినో కాంగ్రెస్ పార్టీ ఒక స్కామ్ చేసింది ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర, డ్యామ్ దగ్గర. దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు అవకతవకలైనవి. మేమేమైనా పట్టించుకున్నామా, మేము వదిలేసినాం కదా అని అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినట్టే ఉంది ఇక్కడ తీరు.
ప్లస్ ఇప్పుడు హరీష్ రావుని అరెస్ట్ చేస్తుండని అనుకుందాం. అంటే ఇప్పుడు సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత హరీష్ రావు గారు పోవాలి, అటెండ్ అవ్వాలి, అడ్వకేట్లను పెట్టుకుంటాడు, ఏం పెట్టుకుంటాడు. సిట్ నోటీసులు ఇచ్చింది దేనికి? విచారణకి, అరెస్ట్ చేయడానికి కాదు. వీళ్ళు ఏదో బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావుని ఎత్తుకపోతున్నట్టు, నిజంగానే పోయి అరెస్ట్ చేస్తున్నట్టు ఒక సీన్ క్రియేట్ అవుతుంది. వాళ్ళ 9 గంటలకి బీఆర్ఎస్ భవన్లో హరీష్ రావు ఏదో ప్రెస్ మీట్ అంట కార్యకర్తలతోటి, అందరు ఎమ్మెల్యేలతోటి, అందుబాటులో ఉన్న వాళ్ళతోటి, కార్యకర్తలతోటి. సరే, ఇంకో విధంగా మనం ఆలోచిద్దామా? ఒకటి కవితది, ఇంకోటి డైవర్షన్, ఇంకోటి ఒక రకమైనటువంటి కుట్ర, ఇంకోటి నానాపూలు అనుకుందాం, ఏదో డైవర్షన్ అనుకుందాం. ఇంకోటి ఏ రకంగా మనం ఆలోచించవచ్చు అంటే, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, అదొకటి. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, అది వేరే విషయము, అదొక విషయం మనం అనుకుందాము. ఇప్పుడు ఇక్కడ హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం వల్ల ఎగ్జాక్ట్గా బెనిఫిట్ అయ్యేది ఎవరు? దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడని అనుకుందాం, కేసీఆర్ ఊరుకుంటాడా? సోనియా గాంధీ ఊరుకుంటుందా? రాహుల్ గాంధీ ఊరుకుంటాడా? వీళ్ళకి కాంగ్రెస్ బెల్ట్ ఉందిగా. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సెంట్రల్లో స్టేట్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కలుపుకపోవాలి. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎట్లనైతే టీడీపీ తోటి మద్దతు పెట్టుకుందో, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందో, కూటమితో పోటీలోకి వెళ్ళిందో, అక్కడ ప్రాంతీయ పార్టీ ఏది? టీడీపీ, తెలంగాణ, ఓకే సారీ, మన తెలుగుదేశం పార్టీ టీడీపీ. ఇక్కడ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. ఒకవేళ వీళ్ళు కనుక చక్కగా పనిచేస్తే క్షేత్రస్థాయిలో అన్నీ ఎదుర్కొని గట్టిగా కూర్చొని కేటీఆర్ పాదయాత్ర గీదయాత్ర చేస్తే తప్ప, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఇక్కడ కూటమి వీళ్ళతో ఏర్పాటు చేసుకుంటే వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ వస్తే వీళ్ళైతే మరి ఇక్కడ టచ్ చేస్తారా? సోనియా గాంధీ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కానీ ఒకప్పుడు ఇదే పార్టీ నుండి సెంట్రల్ మినిస్టర్గా చేసిండ్రు, పైసలు పంపిస్తున్నారు, వీళ్ళకి పైసలు కావాలి. ఇప్పుడు ఇంకోటి, ఎప్పుడైతే ఒక 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు, మొన్ననే కదా రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో, ఒక సభలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభలో టీడీపీ జెండాలు ఎగరవేసి ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడి, ఎక్కడైతే ఆయన మాట్లాడి వ్యాఖ్యలు చేసిండ్రో, టీడీపీని తుంకలు చేసింది కేసీఆర్, ఎన్టీ రామారావుని మోసం చేసింది కేసీఆర్ అని చెప్పి ఇటు డైవర్ట్ చేసిండ్రు. కానీ చాలామందికి తెలుసు, ఇప్పుడు అన్ని బయోగ్రఫీలు వస్తున్నాయి, అన్ని వెబ్ సిరీస్ వస్తున్నాయి, అక్కడ ఏం జరిగిందో తెలుసు, ఎవరు వెన్నుపోటు పొడిచిరో తెలుసు, ఎన్టీ రామారావు ఎందుకు ఏ రకంగా కృషించిపోయి ఆయన కాలం చేశారో తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసు. ఇక్కడ ఆ టైంకి ఎన్టీ రామారావు గారు, అంటే మనం ఏదైనా ఉన్నట్టు చెప్తాం, ఎన్టీ రామారావు గారి దగ్గర ఎమ్మెల్యేగా చేరింది ఎవరు? కేసీఆర్. ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరు? కేసీఆర్. అవకాశం ఇచ్చింది కేసీఆర్. ఎన్టీ రామారావు అభిమానిగా తారక రామారావు అని చెప్పి కేటీఆర్కి పేరు కూడా పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి ఎన్టీ రామారావుని తుంగలో దొక్కిండు. టీడీపీ పార్టీ అస్తిత్వం, ఇదిత్వం అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలని మాట్లాడిండు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే బయోగ్రఫీలు కూడా క్లియర్గా తెలుస్తున్నాయి, పుస్తకాలు తెలుస్తున్నాయి, సీనియర్ జర్నలిస్టులు అక్కడ ఏం జరిగిందో చెప్తున్నారు. దానికి సాక్ష్యంగా కేటీఆర్ పేరే ఉన్నది. నేను ఇక్కడ ఓన్లీ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా, టాపిక్ ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వట్లే, నేను పొగడట్లే, వాస్తవం చెప్తున్నా. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక నిప్పు రాజుకుంది, అసలు కాంగ్రెస్కి టీడీపీకి పడదు. వాస్తవంగా మనం మాట్లాడుకోవాలి అంటే, ఎన్టీ రామారావు గారికి ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు
ఎన్టీ రామారావు గారు ఒక సినిమా హీరో పెద్దగా అక్కడ గెస్ట్గా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారికి అవమానం జరుగుతుంది. అవమానం జరిగితే దాన్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ నేను పార్టీ పెడతా, కాంగ్రెస్ కొమ్ములు ఇరుస్తా అని చెప్పి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు అప్పుడు పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చి ఇక్కడ పార్టీ పెడతాడు. పెట్టిన తర్వాత ఏమైపోతుంది, స్మాష్ మటాష్, ఇక కాంగ్రెస్ మొత్తం మటాష్. కానీ ఏం చేస్తారు ఇక్కడ, ఎప్పుడైనా మనం జాగ్రత్తగా ఉండాల్సింది, ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరు. ఇప్పుడు చావా సినిమా చూస్తే అందరికి ఏమర్థమవుతుందండి, శివాజీ మహారాజు వాళ్ళ కొడుకు ఎంతగానం ఆయనను టార్చర్ పెట్టారో అందరం చూసాం. అతను ఒక ధీరులాగా డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి మనిషి సొంత రాజ్యం కోసం, రాజ్యాధికారం కోసము సొంత ఇంటి వాళ్ళే అతన్ని పట్టించారు. అట్లనే ఎన్టీ రామారావు గారు అంత కష్టపడి అంత చేస్తే ఈడ కుట్రలు చేసింది ఎవరు? అది లక్ష్మీ పార్వత, చంద్రబాబు నాయుడు తర్వాత కొట్టుకుంటా తర్వాత సంగతి. కానీ ఇంటోళ్ళేగా ఒక దగ్గరేమో బిడ్డనిచ్చిన అల్లుడు, ఇంకో పక్క లక్ష్మీ పార్వతి గారు ఎవరో అందరికీ తెలుసు. అంటే ఇంటోళ్ళే సున్నం పెడతాడు, ఇంటోళ్ళే కన్నం పెడతారు అన్నట్టు ఇక్కడ అర్థమైంది. రాజకీయాల విషయానికి వస్తే మరి నెక్స్ట్ కేసీఆర్ విషయంలో ఏం జరగబోతోంది, ఇవన్నీ అది ఇంకో సబ్జెక్ట్. అది పక్కన పెడితే ఇక్కడ వెన్నుపోటు ఓడిసింది ఎవరు? కానీ దానికి రేవంత్ రెడ్డి తెలంగాణకి ముడిపెట్టి, చంద్రబాబు నాయుడు టాపిక్ని దాచిపెట్టి తెలంగాణకి ముడిపెట్టి మాట్లాడిండు. అసలు టీఆర్ఎస్ పార్టీకి టీడీపీకి సంబంధమే లేదు. ఇన్ఫ్యాక్ట్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు లేరు నాకు తెలిసినంత వరకు. అయితే ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అట్లాంటప్పుడు కొట్లాట చంద్రబాబు నాయుడు కేసీఆర్కా, కేసీఆర్ ఎన్టీ రామారావు గారికా? ఇది మళ్ళీ గమనించాలి ఈ పాయింట్. సో దీన్ని క్లారిఫై చేస్తూ హరీష్ రావు దానికి రిప్లై ఇచ్చిండు, దానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిండు. సో మేబీ బహుశా ఈ రిప్లై వల్ల కూడా ఏని వదిలేసి బీని వదిలేసి సీని పట్టుకుర్రా, లేకపోతే మేడారం జాతరకు ఒక ఇద్దరు మంత్రులు రాలే, క్యాబినెట్ భేటీకి రాలే. ఎందుకు రాలే? పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. ఏబిఎన్ రాధాకృష్ణతోటి వార్తలు రాయించింది రేవంతే. మీ శాటిలైట్లు కొట్లాడుకొని మా మా మంత్రుల జోలికి రావద్దని కావాలని బెదిరించింది రేవంతే. ఇక్కడ బట్టికి కోమటిరెడ్డికి పడట్లేదా అంటే అదొక పక్క, ఉత్తమ్కి ఇంకో మంత్రికి పడతలేదు, పొంగులేటికి కొండా సురేఖకి సీతక్కకి పడతలేదు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడట్లే. అండ్ అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే కాంగ్రెస్ రెండు ముక్కలుగా తునాతుంకలైంది రేవంత్ రెడ్డి వల్ల. ఒకటేమో టీడీపీ కాంగ్రెస్, ఇంకోటేమో ఒరిజినల్ కాంగ్రెస్. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్ ఇద్దరికి పడతలే, జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఒకటే తక్కువ. మొత్తం ఫీల్డ్ మీదకి వచ్చి ఇట్లా జుట్లు పట్టుకొని రాళ్ళు రప్పలు ఇసురుకొని కొట్టుకోవడం ఒకటే తక్కువ. మనం బహిరంగంగా చూసినాం. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్పీచ్లో డైరెక్ట్గా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి బానిసలక్క పనిచేస్తున్నాడు, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నాడు. అందుకే 4th సిటీని మొత్తం వాళ్ళ బినామీకి రాసిచ్చిండు అనేది ఒక రకమైనటువంటి టాక్. ఇక ఆ తర్వాత మీరేం వినలే, నేనేం చెప్పలే. ఓకే, అందుకే ఇగో మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు, అదైపోతాడు ఇదైపోతాడు అంటే అరెస్ట్ అయ్యేంత సీన్ లేదు, అరెస్ట్ చేయరు. కేవలం డైవర్షన్, కాంగ్రెస్ కొట్లాటలు, పంచాయతీల టాపిక్లు మీడియా నుంచి దాటాలే. ఏదంటే ఏదైనా వార్త వస్తే అదే వార్త పట్టుకుంటారు.
మీడియాలో కూడా, ఫోర్త్ ఎస్టేట్లో కూడా వీళ్ళని హీరోలు చేయాలన్న మీడియానే, వీళ్ళని జీరోలు చేయాలన్న మీడియానే. కానీ ఎప్పుడైతే ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోణంలో మీడియాలో వార్తలు వస్తాయో, కొద్ది గొప్ప విలువలు బతుకుంటాయో, అప్పుడు ఆ మీడియా బతుకుంటుంది. సో నాకు తెలిసి హరీష్ రావు జస్ట్ అది నోటీస్ అంతే, విచారణకు వస్తారు. అరెస్ట్ కాడు, రేవంత్ రెడ్డే కానియడు. మళ్ళీ ఇక్కడ రాజకీయం, పైసలు తీసుకుంటారు, కథం అయిపోయాయి. ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా, రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేయట్లేదా ఫోన్లు? ఇప్పుడు ఒకటే ఒక విషయం మాట్లాడదలుచుకున్న రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, కమెంట్స్ చేయండి. లైవ్ ఇంకోరో ఐఏఎస్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అరెస్ట్ చేస్తారా? ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నారు అంతే ఈ రాజకీయ నాయకులు. ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. అయితే ఇంకో విషయం నేను ఏం చెప్పదలుచుకున్నా, నేను రేవంత్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, అది మహాపాపం, చాలా ఘోరం. అది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే థర్డ్ పార్టీ వింటుంది సీక్రెట్గా అంటే వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటున్నటువంటి విషయం అది. మనల్ని యాక్చువల్గా చెప్పాలంటే ఒక సెక్షన్ ఉన్నది. పోలీస్ స్టేషన్కి మనల్ని పిలిచినప్పుడు ఎవరైనా, కామన్ మ్యాన్ అయినా లేకపోతే ఇంకోరైనా, పోలీస్ స్టేషన్కి మనల్ని పిలిచినప్పుడు అక్కడ పోలీసులు అడుగుతారే నీ ఫోన్ మర్యాదగా అని అడుగుతారు. కానీ మనం మన ఫోన్ ఇవ్వద్దు. మన ఫోన్ తీసుకొని ఎంక్వైరీ చేసేటువంటి పర్మిషన్ లేకుండా మన ఫోన్ తీసుకొని మన ఫోన్లో ఏముందో చూసేటువంటి అధికారం పోలీస్కి లేదు. అంటిల్ అన్లెస్ అది ఒక అతిపెద్ద క్రిమినల్ కేసు అయ్యి లేకపోతే ఏదైనా మర్డర్ కేసు అయితే తప్ప. ఇది దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటిది వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే అది మామూలు విషయమా? కానే కాదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంది? గుండెల మీద చేసుకొని మా రేవంత్ అన్న చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్లు చేస్తురా లేదా? నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే హౌస్ అరెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ ఎవడు ఏ గొడవ చేస్తున్నాడో మీ ఇంటెలిజెన్స్కి ఎట్లా తెలుస్తుంది? పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మొన్న అసెంబ్లీ ముట్టడి అని బక్కా జడ్సన్ గారు ప్రకటించినారు, లేకపోతే గ్రూప్లో చాటింగ్ చేసిండు. మీకు ఎట్లా తెలిసింది? మీరు ఎట్లా హౌస్ అరెస్ట్ చేసిర్రు? మీరు ఎట్లా పోలీసులను జడ్సన్ ఇంటికి పంపించినారు? క్వశ్చన్ నెంబర్ 2, మా నిరుద్యోగులు రెక్కలు ముక్కలు చేసుకొని కాంగ్రెస్ని నెత్తి మీద వేసుకొని వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నోట్లో మట్టి కొట్టింది, పేపర్ లీకేజ్ అయ్యింది అని చెప్పి బస్సు యాత్రలు చేసి టీషర్ట్లు వేసుకొని ఊర్ల అవ్వా మీ పెన్షన్ల గురించి కాదు, మీ పెన్షన్ల గురించి టెన్షన్ వద్దు, మా ఫ్యూచర్ మీ భరోసా అని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈ నిరుద్యోగుల బొక్కలు చూరచూర చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నమ్మకం మీద దెబ్బతీసింది, వాళ్ళ అస్తిత్వం మీద దెబ్బతీసింది. 46 జీవో రద్దు చేస్తానని దుద్దిల్లా శ్రీధర్ బాబు మాట ఇచ్చి తప్పినడు. మరి అశోక్ నగర్ సాక్షిగా వీళ్ళు గ్రూప్లలో చాట్ చేసుకుంటున్న ప్రతి విషయము ఫోన్ ట్యాప్ చేయకుండా మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు, మీ పోలీసు వాళ్ళకు ఎట్లా తెలిసింది? ఎట్లా అంతమంది పోలీసు వాళ్ళను కాపు గాయమని అశోక్ నగర్ నిరుద్యోగుల స్థావరానికి పోలీసు వాళ్ళను పంపించిర్రు? వాళ్ళు ఏ తప్పైతే చేసిండ్రో
గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పైతే చేసిందో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా గదే తప్పు చేస్తుంది. ఫోన్లు ఇప్పుడు కూడా ట్యాప్ అవుతున్నాయి, బరాబర్ నా ఫోన్ కూడా అదే అవుతుంది. అర్థమైందా? నాదే కాదు, ఎవరైతే రేవంత్ రెడ్డికి యాంటీగా ప్రశ్నిస్తున్నారో, రేవంత్ రెడ్డిని ప్రశ్నించి అతని అవినీతిని తెర మీదకి చూపిస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలా? వీళ్ళకి కూడా సిట్ నోటీసులు పంపాలా? వాళ్ళు చేసేది తప్పు కాబట్టే పబ్లిక్ వాళ్ళకి బుద్ధి చెప్పి ఓడగొట్టి కూసబెట్టిండ్రు. మళ్ళీ నువ్వు కూడా గదే తప్పు చేస్తున్నావు కదా. మళ్ళీ ఏమో పాటలు పాడతారు, మార్పు రావాలే, మార్పు కావాలే, కాంగ్రెస్ రావాలే, మార్పు వచ్చిందా, కాంగ్రెస్ నచ్చిందా అనే ట్యాగ్ తోటి ముందుకెళ్ళాలి. ఇప్పుడు వచ్చిందా? నాకైతే కనబడతలేదు. నేను అప్పుడు ప్రశ్నించిన రబై, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను ఛానల్ పెట్టి 4 years అవుతుంది. 4 years అవుతుంది ఛానల్ పెట్టి, చాలా జూనియర్ నేను. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎప్పుడైతే న్యూస్ స్టార్ట్ చేసిందో ఇప్పటి వరకు ప్రశ్నిస్తూనే ఉన్నా ప్రజల పక్షాన. అప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నించినా, ఇప్పుడు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నా. లేదా మా కోదండరామ్ సార్ లాగానో, లేకపోతే ఇంకొంతమంది లాగానో, ఇంకొంతమంది లాగానో ఈ కాంగ్రెస్ పార్టీకి నేను డప్పు కొడతలేను, తుప్పోదల కొడుతున్నా. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ట్యాప్ అవుతుంది. ఎస్, వాళ్ళు చేసింది బరాబర్ తప్పు. ఆ తప్పుని ప్రూవ్ చేయలేకపోతున్నావు. ప్రభాకర్ రావుని ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. ఆయన తిప్పుతా ఉన్నారు. చాలా తెలివిగా అతను తప్పించుకుంటున్నాడు. మరి అతను ఇచ్చినటువంటి నోటీస్ తీసుకొని డైరెక్ట్గా తీసుకొని అరెస్ట్ చేయొచ్చు కదా. గది చెయ్యం. మళ్ళీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. మరి వీళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలి నెక్స్ట్? సో ఇవన్నీ కూడా నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయనీకి, నోట్లో మట్టి కొట్టనీకి ఇప్పుడు నిన్న రేణుకా చౌదరి గారి దగ్గరికి వీళ్ళందరూ పోయినారు. ఎవరు? రిటైర్డ్ ఉద్యోగులందరూ. ఎక్కడన్నా కనీ విని ఎరిగినామా మనం? ఎక్కడన్నా కనీ విని ఎరిగినామా అన్న? రిటైర్ అయినటువంటి ఇన్నేళ్లకు కూడా ఇంకా పెన్షన్ రాకుండా ఉండడం ఎక్కడన్నా చూసినామా? చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఇమీడియట్గా ఇస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బట్టి విక్రమార్క లెక్కల మంత్రిగా ఫెయిల్ అయ్యిండు. లెక్కలు రానటువంటి ఆ మంత్రి, లెక్కల మంత్రి రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు పెన్షన్లు ఇస్తలేడు. ఎవరికి చెప్పాలి అర్థం కాక వీళ్ళందరూ బక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో రేణుకా చౌదరిని కలవనికి పోయినారు. ఇవన్నీ డైవర్షన్ అంటున్నా నేను. కాదా? డైవర్షన్ కాదా? రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. పైకి మాత్రమే చెప్తున్నాడు, నేను 10 సంవత్సరాలు వస్తా, గెలుస్తా, మళ్ళీ నేనే. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ఈ పేపర్లలో ఉండవు. ఉంటాయా పేపర్లలో? ఉంటాయా అండి పేపర్లలో ఈ వార్తలు? ఉండవు. తెలంగాణ ప్రజలలో నోట్లో మట్టి కొడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. ఫోన్ ట్యాపింగ్ గురించి మనం కాసేపు పక్కన పెడితే, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. రిటైర్డ్ ఉద్యోగుల తరపున, నిరుద్యోగుల తరపున క్షమించండి, తప్పైపోయింది, ఆయన ఎవరో చైర్మన్ వాళ్ళనో లేకపోతే ఇంకోరో వాళ్ళనో మీ పేపర్ లీకేజ్ అయింది, కానీ నెక్స్ట్ టైం ఆ తప్పు మేము చేయమని కేటీఆర్ నిరుద్యోగుల దగ్గరకు పోయి వాళ్ళని కలిసిండా? ప్రతిపక్ష పశ్చాత్తాపానికి మించినటువంటి ఏదీ లేదు. తప్పు ఒప్పుకుంటే నిరుద్యోగులు ఉండరా బీఆర్ఎస్ పార్టీకి? ఇదే కేటీఆర్, హరీష్ రావో ఏ ఉద్యమకారులనైతే మోసం చేసి నోట్ల మట్టి కొట్టిండ్రో, 1200 మందికి